ఒకప్పుడు 21 రూపాయలు వరకు పడిపోయిన స్టాక్ ఇప్పుడు 35 రూపాయలు దాటి వెళ్ళింది. ఎఫ్ఐఐలు వచ్చారు, లాభాలు పెరిగాయి. ఇది మల్టీబ్యాగర్నా లేక మోడరేట్ గెయినర్నా? విశాల్ ఫ్యాబ్రిక్స్ లిమిటెడ్, ఇండియాస్ లార్జెస్ట్ డెనిమ్ మ్యానుఫ్యాక్చరర్, FY25లో రెవెన్యూ 1,521 రూపాయలు కోట్లకి చేరింది, 5% పెరిగింది. నికర లాభం 23,84 లక్షల రూపాయలు, 13% పెరిగింది. EPS ₹1.21, బుక్ వాల్యూ ₹20.85. ROE 5.1%, ROAS 12.2%. డెట్ ఈక్విటీ కేవలం 0.92. డిసిప్లిన్ ఉంది. ఎఫ్ఐఐ హోల్డింగ్ 5.61%, ఏప్రిల్లో 50 లక్షల షేర్లు కొనుగోలు. స్టాక్ ఇప్పుడు 35 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది, 3 నెలల్లో 60% ర్యాలీ. కానీ మార్జిన్ కేవలం 7%, ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ వస్తోంది. వాల్యుయేషన్ PE 25x నుండి 36x, ఇప్పుడు డీప్ వాల్యూ కాదు. ఇది క్లాసిక్ మల్టీబ్యాగర్ కాదేమో, కానీ స్ట్రాంగ్ కంపౌండర్ అవ్వచ్చు. స్టేబుల్ ప్రాఫిట్స్, ఎఫ్ఐఐ ఇంట్రెస్ట్, డెనిమ్ లీడర్షిప్ వల్ల 1 నుండి 2 ఏళ్లలో 20 నుండి 40% గైన్స్ ఆశించవచ్చు. దీర్ఘకాల బలమైన గ్రోత్ కోరుకునే వారికి ఇది ఓ స్థిరమైన అవకాశంగా మారొచ్చు. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.